హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. ఇది ముందండి హెన్నా పెట్టక ముందు ఈరోజు మంచి వీడియో కంటెంట్ అండి. హెన్నా పెట్టిన తర్వాత అండి ఇది ఫస్ట్ ముందుగా హెన్నా పౌడర్ని ఉండలు లేకుండా ఇలాగా స్పూన్ తోటి స్మాష్ చేసుకోవాలండి. బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ మన హెయిర్ని బట్టండి గుంటగంటాకు మనకు చాలా మంచిదండి. హెయిర్ని చాలా బ్లాక్గా చేస్తుంది. చాలా న్యాచురల్ అండి అసలు ఇది. డైల్కి వాటికంటే ఈ హెన్నా పౌడర్ చాలా బెస్ట్ అండి. ఇందులోనే 2 స్పూన్స్ ఉసిరిక పౌడరు, ఆమ్లా పౌడర్ కూడా అని అంటారండి. అది 2 స్పూన్స్ మన హెయిర్ని బట్టి కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. వేసుకొని ఈ ఆమ్లా పౌడర్ కూడా మంచి హెయిర్కి గ్రోత్ ఉంటుందండి. హెయిర్ షైనింగ్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుందండి. ఇది ఈ మొత్తం 3/4 బాగా మిక్స్ చేసుకొని అందులోని టీ డికాషన్ నైట్ బాగా మిక్స్ చేసుకోవాలండి. టీ డికాషన్లో ఉండలు లేకుండా ఫస్ట్ మెయిన్ ఈ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇందులో మనం ఒక 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ కాఫీ పౌడర్ కలుపుకొని మళ్ళీ టీ డికాషన్ని పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా స్మాష్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక హెన్నా పౌడర్ నైటే కలిపెట్టుకోవాలండి. నైట్ బాగా మిక్స్ చేసుకొని కలిపెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక నైటు బాగా మిక్స్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకోవడమేనండి. ఈ కవర్ ఇట్లాగా అంటే గాలి పోకుండా అండి, మొత్తం మంచిగా హెన్నాని మంచిగా గాలి పోకుండా ఇట్లా కవర్ చుట్టేసేసి మంచిగా కవర్ ప్యాక్ చేసి మార్నింగ్ చూడండి ఎట్లా అయిందో. మంచిగా గ్రోత్ అనేది వచ్చింది చూడండి. ఎట్లాగా బబుల్స్ అనేవి లేవు చూడండి. మీ అందరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పమంటారా? అందరూ హెన్నాలో నిమ్మకాయని కలుపుతారండి. నేను మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పుండరు. ఈ చింతపండు జ్యూస్ని మనం హెన్నా పౌడర్లో మిక్స్ చేసుకుంటే జుట్టు చాలా షైనింగ్గా వస్తుంది చూడండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా జుట్టుని చూడండి మీరు, నా హెయిర్నే. ఈ చింతపండు రసం కూడా నైటే నానబెట్టుకొని ఇది ఒక్కటే హెన్నా కలుపుకొని మనం హెన్నా అప్లై చేసుకుంటే జుట్టు చాలా షైనింగ్గా ఉంటుందండి. 15 days దాకా ఆ షైనింగ్ అనేది పోదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. 15 days షైనింగ్ పోదు. తర్వాత నా జుట్టు చూడండి ఫస్ట్ ఎలా ఉందో. జుట్టు కొంచెం రఫ్గా ఉంది కదండి. షైనింగ్ కూడా ఏం లేదు. హెన్నా మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలాగా 15 daysకి ఒకసారి మంచిగా అప్లై చేసుకున్నారనుకోండి, మీరు హెన్నా చాలా హెయిర్ షైనింగ్గా ఉంటుంది. జుట్టు బాగా ఊడదండి. జుట్టు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ ఉండదు. 15 daysకి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలండి. డాండ్రఫ్ ఉండదు. మంచిగా ఉంటుందండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని. చూడండి హెయిర్ వాష్ చేశాక చూడండి నా హెయిర్ ఎంత షైనింగ్గా ఉందో.